ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దామా? అందరు కళ్ళు మూసుకోండి. మొబైల్ సైలెంట్ చేసి ఎవరు మాట్లాడద్దు. 10 నిమిషాలు. మైక్ లేదు కదా, గట్టిగా ఆవాజ్ వస్తుంది. ఒక అందరు కళ్ళు మూసుకొని చేతులు విశ్రామంగా పెట్టుకోండి మీ మోకాల పైన. అందరూ 10 నిమిషాలు, ఓన్లీ 10 minutes ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్. 10 minutes. ఈ మా యజ్ఞ ఫలము పూజ ఫలం మనకు రావాలంటే ఓన్లీ 10 minutes. 10 నిమిషాలు మనలో మనం లీనైపోదాము. అందరూ గట్టి కళ్ళు మూసుకొని దీర్ఘంగా గాలి పీల్చుకోండి, నెమ్మదిగా వదిలిపెట్టండి. మళ్ళీ దీర్ఘంగా గాలి పీల్చుకొని మీకు ఎంత నిదానంగా అయితే అంత నిదానంగా గాలిని వదిలిపెడుతూ ఉండండి. గాలి వదిలిపెడుతున్నప్పుడు మీ శరీరాన్ని కొద్దిగా విశ్రాంతి అయినట్టు గమనించండి. మళ్ళీ దీర్ఘంగా గాలి పీల్చుకోండి, అలాగే నిదానంగా గాలిని వదిలిపెడుతూ మీ శరీరాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఇప్పుడు మీ గమనాన్ని చుట్టుపక్కల జరుగుతున్న శబ్దాలపైన గమనించండి. జనాలు మాట్లాడుతూ ఉన్నారు, వెహికల్స్ వస్తూ ఉన్నాయి, ఆ శబ్దాలన్నింటినీ గమనిస్తుండండి. ప్రకృతిలో జరిగే అన్ని శబ్దాలను గమనిస్తండి. ఏ శబ్దమైనా మీరు గమనించండి, అంతే చాలు. మళ్ళీ నిదానం గాలి పీల్చుకోండి, నెమ్మదిగా వదిలిపెట్టండి. అన్ని శబ్దాలను స్వీకరించండి. అది ఏ శబ్దమైనా, జనాలు మాట్లాడేదైనా ఏదైనా, ఆ శబ్దాన్ని మనసులో స్వీకరించండి. ఇప్పుడు మీ గమనాన్ని మీ శరీరంపైకి తీసుకెళ్దాము. నిదానం గాలి పీల్చుకోండి, నెమ్మదిగా వదిలిపెట్టండి. ఇప్పుడు మీ కుడి కాలుని గమనిస్తూ ఉండండి, కుడి పాదాన్ని గమనించండి. కుడి పాదము, కుడి మోకాలు, కుడి తొడ, పూర్తి కుడి కాలుని గమనించండి. ఇప్పుడు మీ గమనాన్ని ఎడమ కాలు పైకి తీసుకెళ్ళండి. ఎడమ పాదము, ఎడమ కాలు, పూర్తి ఎడమ కాలును గమనించండి. ఎడమ తొడ, మళ్ళీ గాలి పీల్చుకొని నిదానంగా వదిలిపెట్టండి. ఇప్పుడు మీ గమనాన్ని నాభి ప్రాంతానికి, పొట్టపైకి, ఛాతీని గమనించండి. 2 భుజాలు, కుడి చేయి పైకి గమనించండి, ఎడమ చేయిని గమనించండి. మీ గమనాన్ని గొంతు పైకి తీసుకెళ్ళండి, మెడ, ముఖం పైకి తీసుకురండి. మళ్ళీ పూర్తి తలపైకి గమనాన్ని గమనించండి. తలపైన బాగా దీర్ఘంగా శ్వాస పీల్చుకోండి, నిదానంగా వదిలిపెట్టండి.
మళ్ళీ చల్లని గాలి వస్తుంది, ఆ గాలిని పీల్చుకోండి పూర్తిగా. అలాగే నిదానంగా వదిలిపెడుతూ విశ్రాంతి పొందండి. ఇప్పుడు మీ గమనాన్ని మీ యొక్క ఆలోచనపైకి తీసుకెళ్ళండి. మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నా వాటిని గమనిస్తుండండి. అవి మంచివే కావచ్చు, చెడువే కావచ్చు. ఆ ఆలోచనలు గమనిస్తూ ఉండండి. మళ్ళీ దీర్ఘంగా గాలి పీల్చుకొని నిదానంగా వదిలిపెట్టాలి. అది ఎలాంటి ఆలోచనలైనా వాటిని అన్నిటినీ స్వీకరించండి. ఏ ఆలోచన వదిలిపెట్టకూడదు, అన్నిటినీ స్వీకరిస్తూ వస్తూ ఉండండి. మళ్ళీ నిదానం గాలి పీల్చుకొని నెమ్మదిగా వదిలిపెట్టండి. ఇప్పుడు మీ గమనాన్ని మీ యొక్క భావన పైన తీసుకెళ్ళండి. మీకు మనసు ఎలాంటి తృప్తిగా ఉందా, అసంతృప్తిగా ఉందా గమనించండి. ఎలాంటి భావనలైనా అవి మంచివైనా మంచిగా లేకున్నా కూడా ఆ భావనలన్నీ మీరు అనుభవిస్తూ ఉండండి. నిదానం గాలి పీల్చుకొని మళ్ళీ నెమ్మదిగా వదిలిపెట్టండి. మీరే శాంతి, మీరే ఆనందం. మీరే శాంతి, మీరే ఆనందం. మళ్ళీ నెమ్మదిగా గాలి పీల్చుకొని నిదానంగా వదిలిపెట్టుకొని ఉండండి. మళ్ళీ గాలి పీల్చుకోండి, నిదానంగా గాలి వదిలిపెడుతూ శాంతి. నిదానంగా మీ యొక్క చుట్టుపక్కల ప్రాంతాన్ని గమనిస్తూ, మీ శరీరాన్ని గమనిస్తూ నిదానంగా మీ కళ్ళని తెరిచి బాగుందా? సో ఏంటంటే ఇప్పుడు యజ్ఞాలు పూజలు అయినప్పుడు కూడా మనం అంతా మన దృష్టి ఎప్పుడు కళ్ళు తెరిచి ఉంటే మనసు ఎప్పుడు ఎక్కడ వెళ్తుంటుంది చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం పూజ అయినప్పుడు కళ్ళు మూసుకుంటామా, కళ్ళు తెరిచి ప్రార్థిస్తామా చెప్పండి? కళ్ళు మూసుకుంటాం. ఆ కళ్ళు మూసుకున్నప్పుడు అప్పుడు మనం తిరుపతి దర్శనం వెళ్ళినప్పుడు కూడా వేడుకొండలు వెళ్తామని కళ్ళు మూసుకొని జస్ట్ ఒక సెకండ్ అయినా కూడా మనం ఎందుకంటే ఆ దేవుడు మనలోనే ఉన్నాడు. అదే ఇప్పుడు మనం భజన చేసినా పూజలు చేసినా దానికి ప్రతిఫలం ఏంటంటే పరమాత్ముడు గాలిలో ఉన్నాడు. అంటే మనం దాన్ని చూడగలిగే మనసు ఉండాలి అన్నట్టు. ఇప్పుడు మనం భజన చేస్తున్నప్పుడు
ఎవరి పాట పాడుతున్నాము? భగవంతుందా ఎవరిదన్నా? ఎవరి పేరు? భగవంతుందే కదా. మరి ఆయన స్మరించడానికి మనకేంటి? అదే చూడండి, ఇస్లాం వాళ్ళు కానీ క్రిస్టియన్స్ వాళ్ళు డైలీ బలి చేస్తూ ఉంటారు, అవునా కదా? ఇప్పుడు మన హిందూ సాంప్రదాయాలు మన దేవుణ్ణి మనం స్మరించడానికి మనకి అయ్యో పాత అన్నారు, ఆ పాత ఏమొస్తుందని అనుకుంటారా? ఏమొస్తుందో పాత చెప్పండి. భోజనం ఉంది, మాట్లాడచ్చు, ఏం పర్లేదు. పాత ఏమొస్తుంది చెప్పండి. దేవుని స్మరించుకుంటే మనకి ఏమొస్తుంది? మనసుకు శాంతి. ఎన్ని కోట్లున్నా, ఎంత ఆస్తున్నా, మనసుకి ఏం కావాలి? మనిషికి ఏం కావాలి? వినపడట్లేదు. అది ఎక్కడుంది మనశ్శాంతి? మన మనసులోనే ఉంది. అందుకే మన మనశ్శాంతి కోసం మన మనసు దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ భజన్లో ఇంకొక 15-20 మినిట్స్ ఉంటుంది. ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆ భగవంతుని స్మరించండి, అంతే చాలు. ఆ ఏడుకొండల వాడు, కాళికాదేవి, అన్ని దేవతలు మన దగ్గరికి వస్తారు, ఆశీర్వదిస్తారు. సరేనా? దీని అయిన తర్వాతనే భోజనం ఉంటుంది. అందుకే ఏమది చెప్పాను, సత్సంగులు ఎవరు భాగం చేసుకుంటారో వాళ్ళకి మాత్రం భోజనం. సరేనా? 100% చేయాలి. ఓకేనా? ఎస్. ఒక 15 నిమిషాలు కళ్ళు మూసుకొని చప్పాలు కొడుతూ దేవుని స్మరిద్దాం. ఓకే? చూడు, ఇప్పుడు దాకా కరెంట్ లేదు, ఇప్పుడు కరెంట్ వచ్చినాక మీ వైబ్రేషన్ ఎట్లా చూడండి.